అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బయాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. హలో ఎవ్రీవన్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ క్వశ్చన్స్ అండ్ దేర్ ఆన్సర్స్ విచ్ బిలాంగ్ టు బయాలజీ. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ and these are the model questions for competitive examination. Now let us go on to the topic. First question, podocytes occur in dash system. Podocytes dash వ్యవస్థలో కనిపిస్తాయి. See that podocytes are the cells, epithelial cells that are lining of Bowman's capsule. Bowman's capsule is a part of nephron in a kidney. Kidney belongs to which system? Excretory system. So the answer is excretory system. దీనికి జవాబు విసర్జక వ్యవస్థ. పోడోసైట్స్ అనే సెల్స్ ఎక్కడుంటాయి? కిడ్నీలో ఉండే, నెఫ్రాన్లో ఉండే బోమెన్స్ క్యాప్సిల్ లైనింగ్ అన్నమాట ఈ పోడోసైట్ సెల్స్. సో ద ఆన్సర్ ఈస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. నెక్స్ట్ కమ్స్ టు 77th క్వశ్చన్. ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ద రియాక్షన్ H2O gives rise to H++OH- ions in the presence of light and chlorophyll. పైన ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అదే ఈక్వేషన్ ఏంటి? H2O is splitting into H+ ions and OH- ions కింద విడిపోతున్నాయి. దానికి పైన కాంతి, కింద పత్రహరితం అనేవి అవసరం. సో ఈ రియాక్షన్ జరగడానికి మనకి ఏమేమి, దాన్ని ఆ రియాక్షన్ చూసి మనం ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, ఈ రియాక్షన్ అనేది కాంతి సమక్షంలో జరుగుతుంది. ఓకే, అందులోని వాటర్ మాలిక్యూల్స్ విడిపోతుంది. లైసిస్ అంటే ఏంటి? విడిపోవడం. ఫోటో అంటే లైట్. కాంతి సమక్షంలో వాటర్ అనేది విడిపోతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, కాబట్టి దీన్ని ఫోటోలైసిస్ అంటాం. సో ద ఆన్సర్ ఈస్ ఫోటోలైసిస్, బి. నెక్స్ట్ క్వశ్చన్, 78th క్వశ్చన్. ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ టు పెప్టోన్స్ విత్ ద యాక్షన్ ఆఫ్ డాష్ ఎంజైమ్స్ ఇన్ డియోడినం. మనకి ఇది డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది. అంతర మూలములోని డాష్ ఎంజైమ్ యొక్క చర్య వల్ల ప్రోటీన్లు పెప్టోన్లుగా మారతాయి. See which enzyme is responsible for the conversion of proteins into peptones in the duodenum? Trypsin. The answer is A, trypsin. Next, observe the following table and fill up the empty box with appropriate form. See, మనకు ఆల్రెడీ ఫినోటైప్ జీనోటైప్ లెసన్లో మనం ఆల్రెడీ చదివామా. Y, the capital Y indicates yellow color, dominant, and the small y indicates green. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? క్యాపిటల్ వై. ఆన్సర్ ఈస్ వై. క్రింది పట్టికను పరిశీలించి ఖాళీ గదిని సరైన రూపంలో పూరింపుము. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ. నెక్స్ట్, ద డైజెస్టివ్ సిస్టమ్ స్ప్రెడెడ్ యాజ్ న్యూమరస్ బ్రాంచెస్ ఇన్ డాష్. ఈ జీవి యొక్క జీర్ణ వ్యవస్థ శాఖలుగా విస్తరించి ఉంటుంది. ఏ జీవిలో ఉంటుంది? ఫస్ట్ ఏ ఆప్షన్, జెల్లీఫిష్, లీచ్, కాక్రోచ్, ఫాసియోలా. See the phylum Platyhelminthes ఫైలానికి చెందిన జీవుల్లో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది శాఖలుగా ఉంటుందన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ డి, ఫాసియోలా. Now let us see the next question. The following legume plant is grown on the farm bunds to strengthen the bunds and to enhance the nitrogen source in the soil. గట్లు బలంగా ఉండేందుకు, నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు పొలాల గట్ల మీద పెంచబడే లెగ్యూమ్ మొక్క. లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్క ఏది పెంచుతారమ్మా గట్ల గుండా? ఎస్, దట్ ఈస్ గ్లైసిరీడియా. మనకు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఇస్ బఠానీ మొక్క, సెకండ్ వన్ గ్లైసిరీడియా, థర్డ్ వన్ బ్యాంబూ వెదురు, డి ఆన్సర్ డి మేజ్ మొక్కజొన్న. ద ఆన్సర్ ఈస్ గ్లైసిరీడియా. గ్లైసిరీడియా will increase the strength of the soil by increasing the level of nitrogen in the soil. The next question, match the following. See first one group A లో ఉండే చూడండి, bolus. Second one is chyme, third one is chyle. Group B లో A small intestine, B stomach, C mouth. See match it correctly. Bolus, the food which is crunched in the mouth is called as bolus. So 1 C. Next, chyme, the digested food in the stomach is called as chyme. 2 is B. Third, chyle, the food in the small intestine is called as chyle. So 3A.
సో ద ఆప్షన్ సి. చూడండి ఆప్షన్ సి 1, సి 2, బి 3, ఏ. సో ద ఆప్షన్ ఈస్ సి. Okay. The next question. The plant that is essential for the production of varnish. వార్నిష్ తయారీకి ఏ మొక్క అవసరం? ఫస్ట్ వన్ ఈజ్ నీమ్ వేప, బి కేష్యా తంగేడు, సి జెట్రోపా, డి పైనస్. ఓకే, ఏ మొక్క వార్నిష్ కింద యూజ్ చేస్తారు? చెక్కలకి వార్నిష్ చేస్తారు కదా. విచ్ వన్ ఈజ్ యూస్ఫుల్? ద ఆన్సర్ ఈస్ డి పైనస్. సి వేప అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెడిసిన్స్. నెక్స్ట్ కేష్యా అంటే ఇట్ ఈస్ ఏ టానిన్. లెదర్స్ని టార్నిషింగ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ జెట్రోపా, అందరికీ తెలిసిందే. జెట్రోపా ఈజ్ యూస్ఫుల్ ఫర్ పెట్రోల్. నెక్స్ట్ వన్ ఈజ్ పైనస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ varnish, is used in the production of varnish. Next question. The above diagram supports the dash evolution. పై పటము డాష్ పరిణామమును సమర్థిస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ డైవర్జెంట్. ఏ డైవర్జెంట్ అపసారి, బి మైక్రో సూక్ష్మ, సి ప్యారలల్ సమాంతర, డి కాన్వర్జెంట్ అకిసారి. పై పిక్చర్ డినోట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ హోమోలోగస్ ఎవల్యూషన్. హోమోలోగస్ ఎవల్యూషన్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఏ డైవర్జెంట్. సేమ్ స్పీషీస్ నుంచి ఒరిజిన్ అవుతాయి, బట్ దర్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ డైవర్జెంట్. నౌ లెట్ us go to next question. The color of chlorophyll B is. chlorophyll B రంగు. ఏ ఆప్షన్ ఏ ఎల్లో గ్రీన్, ఆప్షన్ బి ఎల్లో బ్లూ, ఆప్షన్ సి బ్లూ గ్రీన్, ఆప్షన్ డి ఆరెంజ్ గ్రీన్. See, the color of chlorophyll B is yellow green. The answer is yellow green. Option A పసుపు ఆకుపచ్చ. ఓకే, chlorophyll ఏదేమో yellow blue, chlorophyll B is yellow green. Remember this. Okay, see the picture. 86th question. The picture indicates what is the indication of that picture. This is the female reproductive system. ఓకే, ఐడెంటిఫై ద ప్లేస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ ద అబోవ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుందో గుర్తింపమని మనకు అక్కడ నెంబర్స్ ఇచ్చారు. 1, 2, 3, 4 అని. ఓకే, పై పటమునందు ఫలదీకరణము జరుగు ప్రదేశమును గుర్తించండి. ఓకే, వేర్ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫెల్లోపియన్ ట్యూబ్యూల్స్. ఫలదీకరణం అనేది ఫెల్లోపియన్ ట్యూబ్యూల్స్లో జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 1 ఉంది కదా. ఎస్, సో ద ఆన్సర్ ఈస్ A. Option A. See, the 1 indicates fallopian tubules. So, option mano A. Answer is A. Option A 1. See, next question. In cell cycle, the cell organ is divided in dash phase. కణచక్రములో కణాంగాలు విభజన చెందు దశ. See, మనం ఇంటర్ఫేస్ చూస్తాం కదా సెల్ డివిజన్లో, మైటోసిస్లో. అందులో ఇంటర్ఫేస్లో 3 phases ఉంటాయి, మళ్ళీ 3 sub phases G1, S and G2. కణచక్రంలో మళ్ళీ మనం ఇంటర్ఫేస్లో 3 sub phases చూస్తాం, దట్ ఈస్ G1, S and G2. G1లో ద సెల్ గెట్స్ రెడీ ఫర్ ద డివిజన్. ఎస్ అంటే సింథసిస్ అంటే డివిజన్ జరగడానికి అవసరమైనవన్నీ అది తయారు చేసుకుంటుంది ఎస్ ఫేజ్లో. G2 అనేది సెల్ డివిజన్స్ స్టార్ట్ అవుతుంది, సెల్ డివైడ్ అవ్వడం అనేది ఇనిషియేట్ అవుతుంది అన్న. సో ద ఆన్సర్ ఈస్ ఎస్, ఆప్షన్ సి G2. Next question. As magnesium Mg, magnesium occurs in chlorophyll, dash occurs in hemoglobin. Chlorophyll నందు Mg వలె హీమోగ్లోబిన్ నందు dash ఉండును. Chlorophyll నందు magnesium వలె హీమోగ్లోబిన్ నందు dash ఉండును. ఏముంటుందమ్మా? ఎస్, ఐరన్. ఆప్షన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఐరన్, Fe. Next, the amount of energy transfer from primary consumer to secondary consumer in the picture is dash joules. పటములో ప్రథమ వినియోగదారు నుండి ద్వితీయ వినియోగదారుకు బదిలీ అగు శక్తి మొత్తము dash joules. See here, ఫస్ట్ మీకు గడ్డి మొక్క చూపించారు కదా, అక్కడి నుంచి ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ టు ప్రైమరీ కన్జ్యూమర్స్, దట్ ఈస్ డీర్. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్
lion. So most of the energies gets outside. Okay, only small amount of energy, heat energy మాత్రమే ఒక ప్రైమరీ కన్జ్యూమర్ నుంచి సెకండరీ కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1 joule of energy is transferred from this primary ప్రథమ వినియోగదారు నుంచి ద్వితీయ వినియోగదారుకి 1 joule of energy మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, గ్రీన్ గ్లాండ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అక్కర్ ఇన్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్. హరిత గ్రంథులు మాల్ఫీజియన్ నాళికలు ఈ జీవుల విసర్జక వ్యవస్థలో కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏ అనలిడ్స్, ఆప్షన్ బి ఆర్థ్రోపోడ్స్, ఆప్షన్ సి మొలస్కన్స్, ఆప్షన్ డి ఎకినోడన్స్. సి సో ద ఆన్సర్ ఈస్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అనేది ఆర్థ్రోపోడాలో కనిపిస్తాయి. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్థ్రోపోడా. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు మిడ్ బ్రెయిన్. క్రింది వానిలో ఒకటి మధ్య మెదడుకు చెందుతుంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ డెన్సిఫిలాన్ ద్వారగోర్ధము, బి మెడ్యులా ఆబ్లాంగేటా మధ్యాముఖము, సి సెరిబెల్లం అనుమస్తిష్కము, డి ఆప్టిక్ లోబ్స్ దృక్గోళాలు. సి బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ఏముంటాయి, సెరిబ్రమ్ అండ్ డెన్సిఫాలాన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. హైండ్ బ్రెయిన్లో సెరిబెల్లం అండ్ మెడ్యులా ఆబ్లాంగేటా. సో ఆన్సర్ ఏంటి, ద మిడ్ బ్రెయిన్ కంటైన్స్ ఆప్టిక్ లోబ్స్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆప్టిక్ లోబ్స్ దృక్గోళాలు. నెక్స్ట్, ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ దట్ ప్రొడ్యూసెస్ ద స్పర్మ్ సెల్స్ ఇన్ హ్యూమన్స్. మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలను ఉత్పత్తి చేయు భాగము. ఏ ఆప్షన్ ఏ ఎపిడిడమిస్, ఆప్షన్ బి స్క్రాటమ్, ఆప్షన్ సి సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఆప్షన్ డి వాస్ డిఫరెన్స్. ఆప్షన్ ఏ ఎపిడిడమిస్, ఆప్షన్ బి ముష్కగోని, ఆప్షన్ సి శుక్రోత్పాదక నాళిక, ఆప్షన్ డి శుక్రవాహిక. సో స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనేది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, శుక్రోత్పాదక నాళిక. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శుక్రోత్పాదక నాళిక. నెక్స్ట్ 93, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ లివ్ వితౌట్ ఆక్సిజన్. క్రింది వానిలో ఆక్సిజన్ లేకుండా జీవించగలిగేది. ఆప్షన్ ఏ కస్కుటా, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి మ్యూకార్, ఆప్షన్ డి మైమోసా అత్తిపత్తి. సో సేమ్ ఇంగ్లీష్ తెలుగు కూడా ఒకలానే ఉంటాయి. కస్కుటా, ఈస్ట్, మ్యూకార్, మైమోసా అని తెలుగులో అత్తిపత్తి అంటారు. సో విచ్ వన్ కెన్ లివ్ వితౌట్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకుండా జీవించే జీవి ఏది? ఎస్, ఆప్షన్ బి ఈస్ట్. ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ లేకుండా ఇట్ కన్వర్ట్స్ గ్లూకోజ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. It produces carbon dioxide in the fermentation process. Next, another question is, glucose level in the blood is maintained by which system? By dash system. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించు వ్యవస్థ. ఏ ఆప్షన్ ఏ సర్క్యులేటరీ ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ బి నర్వస్ నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి ఎండోక్రైన్ అంతర్స్రావి వ్యవస్థ, ఆప్షన్ డి ఎక్స్క్రీటరీ విసర్జక వ్యవస్థ. గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏది? హార్మోనల్ వ్యవస్థ, దట్ ఈస్ సి ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావి వ్యవస్థ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎండోక్రైన్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ద కామన్ ఫ్యూచర్ సీన్ ఇన్ రైజోపస్, బ్యాక్టీరియా, మాస్ అండ్ ఫర్న్ ఈస్. రైజోపస్, బ్యాక్టీరియా, మాస్, ఫర్న్లలో కనిపించు సామాన్య లక్షణము. ఏ స్పోరులేషన్ సిద్ధ బీజోత్పత్తి, బి బైనరీ ఫిజన్ ద్విధా విచ్ఛిత్తి, సి కాంజుగేషన్ సంయోగము, డి బడ్డింగ్ కోరకీ భవనము. సో ఆన్సర్ ఏంటి? ఈ అన్ని జీవుల్లో కూడా మనకు కనిపించేది కామన్ ఫ్యూచర్ ఈజ్ స్పోరులేషన్, సిద్ధ బీజోత్పత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పోరులేషన్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ హార్మోన్ వర్క్స్ ఇన్ డియోడినం. ఈ క్రింది వానిలో అంతర్మూలములో
పనిచేయు హార్మోన్? ఏ అమైలేజ్, బి ట్రిప్సిన్, సి సెక్రిటిన్, డి లైపేస్. సో the hormone which works in duodenum is yes option C secretin. Answer is option C secretin. Next, see 97th question. Prothrombin is converted to thrombin, fibrinogen is converted to fibrin. ప్రోథ్రోంబిన్ అనేది థ్రోంబిన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ అంతా మనం ఎక్కడ చూస్తాం? ఓకే, ఇదంతా బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్. బ్లడ్ క్లాటింగ్లో ఏమవుతుంది? ద ప్రోథ్రోంబిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ థ్రోంబిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ విచ్ ఎంజైమ్? ఎస్, థ్రోంబోకైనెస్. నెక్స్ట్ ఇక్కడ ఉత్పత్తి అయిన మనకి థ్రోంబిన్ అనేది నెక్స్ట్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 1 and above in the equations are respectively 1 is thrombokinase and 2 is thrombin. So the answer is option B, thrombokinase and thrombin. Next question is the nerve that controls the movement of jaw. దవడ కదలికను నియంత్రించు నాడి. ఆప్షన్ ఏ ఫస్ట్ క్రేనియల్ నర్వ్, 1వ కపాల నాడి. ఆప్షన్ బి థర్డ్ క్రేనియల్ నర్వ్, 3వ కపాల నాడి. ఆప్షన్ సి 5th క్రేనియల్ నర్వ్, 5వ కపాల నాడి. ఆప్షన్ డి 10th క్రేనియల్ నర్వ్, 10వ కపాల నాడి. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5th క్రేనియల్ నర్వ్, 5వ కపాల నాడి ఈ దవడ యొక్క కదలికల్ని నిర్ణయిస్తుంది అన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాజ్డ్ బై వైరస్. వైరస్ ద్వారా సంక్రమించు ఎస్టీడీ. ఎస్టీడీ మీన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఆప్షన్ ఏ గొనేరియా, ఆప్షన్ బి సిఫిలిస్, ఆప్షన్ సి కలరా, ఆప్షన్ డి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ కాజ్ చేసే ఎయిడ్స్ అక్యూట్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, సి గొనేరియా, సిఫిలిస్ అండ్ హెచ్ఐవి దిస్ ఎయిడ్స్ ఈ మూడు కూడా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి ఈ మూడు కూడా STD అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. బట్ గొనేరియా అండ్ సిఫిలిస్ ఆర్ caused by bacteria. AIDS is caused by virus, human immunovirus. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో వైరస్ అని అడిగాడు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాజ్డ్ బై వైరస్ అని అడిగాడు కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, హెచ్ఐవి AIDS. నెక్స్ట్, a normal cell of human body contains 23 pairs of chromosomes. The number of chromosomes in sex cell normally. ఒక మానవుని శారీరక కణములో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. అదే మానవుని బీజ కణములో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 46, ఆప్షన్ బి 46 pairs, ఆప్షన్ సి 21 pairs, ఆప్షన్ డి 23. ఓకే, మనం ఇక్కడ చాలామంది పేర్స్ జతలు విడిగా కన్ఫ్యూజన్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా 23 pairs, మామూలుగా నార్మల్ సెల్స్ 23 pairs ఉంటాయి. సో వాటిని మనం డిప్లాయిడ్ అంటాం. సెక్స్ సెల్స్లో మాత్రం ఓన్లీ 23 క్రోమోసోమ్స్ ఉంటాయి, వాటిని మనం హ్యాప్లాయిడ్ ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 23. ఓకే చిల్డ్రన్, మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పటికీ టైం అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎంత త్వరగా కరెక్ట్ ఆన్సర్ పెడితే మనకి అన్ని మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్.